అందరికీ నమస్కారం. ఆషాఢం గోరింటాకు కథ. ఆషాఢ మాసంలో తప్పక వినాలి. ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకంత ప్రత్యేకం? గోరింట ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలని ఎందుకంటారు? ప్రతి పండుగ శుభకార్యాలలో పెట్టుకుంటూనే ఉంటారు కదా! మరి ఈ నెలలో ఎందుకంత ప్రత్యేకం? దీని వెనుకున్న పురాణ కథ ఏంటి? అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్‌కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆడవారి చేతికి అందం, అలంకరణ గోరింటాకు. యుగాలు మారినా, తరాలు మారినా గోరింటాకుకున్న విశిష్టత తగ్గలేదు. అందుకే పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరి చేతిపైన అందంగా ఒదిగిపోతుంది. రెగ్యులర్‌గా పెట్టుకునేవారున్నప్పటికీ ఆషాఢ మాసం మరింత ప్రత్యేకం ఈ గోరింటాకుకు. ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. గోరింటాకు అసలు పేరు గౌరింటాకు. గౌరి ఇంటి ఆకు. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వల అవుతుందట. ఆ సమయంలో గౌరీదేవి యొక్క రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క ఉద్భవించింది. ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకు ఈ విషయం చెప్తారు. ఇక పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు ఆ చెట్టు ఇలా అందట: పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను. నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉన్నదా అని అడుగుతుంది. అంతలో గౌరీదేవి చిన్నపిల్లల చేష్టలతో ఆ చెట్టు ఆకు కొయ్యగానే వేళ్ళు ఎర్రబడతాయి. అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటని కంగారు పడతారు. ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెప్తూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది. నాకు ఏ విధమైన బాధ కలగలేదు. పైగా చాలా అలంకారంగా అనిపిస్తోంది అంటుంది. అప్పటి నుంచి పర్వతరాజు ఇకపై స్త్రీల సౌభాగ్య చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు, కాళ్లకు అందాన్నిచ్చే అలంకారపు వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీదేవితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు, కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకున్నారట. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటన కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరీదేవితో ఆ సందేహం చెప్పగా నుదుటున పండదు అంటుందట. కావాలంటే చూడండి, గోరింటాకు నుదుటున పండదు. అప్పటి నుంచి స్త్రీలకు గోరింట అంటే మక్కువ మొదలైందట. ఈ కథ ఆధారంగా ఆషాఢ మాసంలో తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెప్తారు. ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలో అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు. వివాహితులు గోరింటాకు పెట్టుకోవడం వల్ల సౌభాగ్యం చేకూరుతుందని నమ్ముతారు. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. ఇక వర్షాకాలం ప్రారంభంలో వచ్చే ఈ మాసంలో వాతావరణ మార్పుల వల్ల చేతులు, కాళ్ళు ఎక్కువగా తడిసిపోతాయి. దీనివల్ల గోళ్ళల్లో ఇన్ఫెక్షన్లు, ఫంగల్ సమస్యలు రాకుండా గోరింటాకు యాంటీసెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. శరీరానికి చలువ చేస్తుంది. గోరింటాకు శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇక ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ఆరంభం. దీంతో క్రిమికీటకాలు, అంటువ్యాధులు బారిన పడుతూ ఉంటారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల అలాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవంటారు ఆయుర్వేద నిపుణులు. ఇక గోరింటాకులో వేడిని తగ్గించే గుణముంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు పెద్దలు. ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన పెద్దలు చెప్తారు. అందుకే ఆడపిల్లలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తారని చెప్తున్నారు కానీ, ఇదివరకైతే మగవారు కూడా పెట్టుకునేవారట.
స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయట. గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీని వలన గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది. శరీర తత్వాన్ని అనుసరించి గోరింటాకు లేత నారింజ రంగు, ముదురు ఎరుపు రంగులో పండుతుంది. ఇక గోరింటాకులో ఉన్న ఔషధ గుణం పిప్పిగోళ్లను, అలాగే గోర్ల చుట్టూ వాయడం లాంటివి రాకుండా నివారిస్తుంది. కాలి వేళ్ల గోర్లు మొదట్లో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే క్లియర్ అవుతుందట. గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుందని, అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెప్తారు. ఇక గోళ్ళకి లాగానే జుట్టుకు కూడా రంగునిస్తుంది ఈ గోరింటాకు. సహజమైన మంచి కండిషనర్గా పనిచేస్తుంది. ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వలన ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగును కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తారు కొన్ని ప్రాంతాలలో. దాని వలన ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయట. ఇక గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తారు అనే సామెత ఒకటుంది. దాన్ని చూసుకున్నట్లయితే స్త్రీలోని స్త్రీత్వపు హార్మోన్లు పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా, సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేతిలో గోరింటాకు పెట్టుకుంటే మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు అంటూ ఆరోగ్యమైన దాంపత్యానికి కారణమవుతుంది. ఇక పెద్దవారు ఏం చెప్పినా దూరదృష్టితోనే చెప్తారు. ఇవి అపోహలు కాదు. కాబట్టి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక మంచి ప్రయోజనాలున్నాయి. చూశారు కదండీ! ఈ వీడియోలో మనం ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, గోరింటాకు యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా! అలాగే గోరింటాకు యొక్క కథను గురించి కూడా తెలుసుకున్నాం కదా! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.